హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్నాక్ ఐటమ్ అయిన బొంబాయి రవ్వ వడలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి చేయటానికి చాలా తక్కువ టైం పడుతుంది, అలాగే చాలా రేర్ ఐటమ్ అండ్ ఈ స్నాక్స్కి ఆయిల్ కూడా తక్కువ తీసుకుంటుంది. సో లెట్స్ వెల్కమ్ టు ద ప్రాసెస్. ఈ బొంబాయి రవ్వ వడలకి కావాల్సిన ఐటమ్స్: ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర. ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బొంబాయి రవ్వను తీసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న కారాన్ని అందులో వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలో కలుపుకోవాలి. బొంబాయి రవ్వ అనేది కొంచెం సేపటికి నీరు పీల్చుకుని బాగా గట్టి పడుతుంది, అందుకని మరీ గట్టిగా కాకుండా కొంచెం పలుచగానే కలుపుకోండి. ఈ పిండిని ఒక అరగంట సేపు మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. అరగంట సేపు తర్వాత ఈ మొత్తం పిండితో మనం చిన్న చిన్న ఉండల కింద చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని మైదా పిండిలో కానీ బియ్య పిండిలో కానీ డిప్ చేసుకుంటూ పల్చగా అప్పడాల్లా చేసుకోవాలి. ఒకవేళ ఇవి గట్టిపడినట్టయితే ఇవి మనం తడి చేసుకుంటూ అప్పడాల కింద చేసుకోవచ్చు. లేదు అంటే సగం పిండితో ఉండలు చేసుకుని మిగతాది మూత పెట్టుకుని ఇవి అయ్యాక తర్వాత మళ్ళీ మిగతా ఉండలు చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్ని అప్పడాల కింద చేసుకుని ప్లేట్లో కానీ పేపర్ మీద కానీ ఒకదానికొకటి అంటుకోకుండా పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక మూకిట్లో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకుని వేడయ్యాక మనం చేసుకున్న అప్పడాల్ని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతేనండి, మన స్నాక్ ఐటమ్ బొంబాయి రవ్వ వడలు రెడీ.